డాక్టర్ కెవి రమణాచారి గారిచే కావ్య సుధకు శ్రీ వట్టికోట ఆళ్వారు స్వామి ప్రతిభా పురస్కారం, కళామ తల్లి ముద్దు బిడ్డకు కవితాభిషేకం. ఆర్ హరిశంకర్ కావ్యసుధ కలం పేరుతో రచనలు చేస్తున్న కవి ఆధ్యాత్మిక సాహితీవేత్త, తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగిగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. భాగ్యనగర సాహితీ సమితి స్థాపక ప్రధాన కార్యదర్శిగా రవీంద్ర భారతి స్థాయిలో సేవలు అందించారు. నిరంతరం ఆధ్యాత్మిక రచనలు చేస్తున్నారు. దాదాపుగా 2 సంవత్సరాల నుండి శ్రీ దుర్గా ప్రసాద్ గారి సంపాదకత్వంలో విశాఖపట్నం నుండి వెలువడుతున్న మెట్రో వాయిస్ దినపత్రికలో ఉభయ తెలుగు రాష్ట్రాలలోని పురాతనమైన దేవాలయాలను గూర్చి విస్తృతంగా పరిశోధనా వ్యాసాలు అందిస్తున్నారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి, డాక్టర్ సి నారాయణ రెడ్డి, మహాకవి బోయి భీమన్న, ప్రొద్దుటూరు రాజన్న కవి, ఆచార్య ఉత్పల సత్యనారాయణాచార్య, డాక్టర్ ముకురాల రామారెడ్డి, డాక్టర్ జె బాపురెడ్డి, పోతుకూచి సాంబశివరావు, వేద పండితుడు, ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖ అపూర్వ అధ్యక్షులు ఆచార్య మసన చెన్నప్ప, కందపద్య కవి సార్వభౌమ డాక్టర్ రాధశ్రీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఇలా ఎంతో మంది ప్రముఖుల ఆశీస్సులు, ప్రశంసలు పొందిన అక్షర ఆరాధకుడు, ఆధ్యాత్మిక సాహిత్య సామ్రాట్, సాహితీ శిరోమణి, సాహితీ సేవారత్న అవార్డును, బిరుదులను పొందిన ప్రముఖ కవి, ఆధ్యాత్మిక వ్యాస రచయిత శ్రీ కావ్య సుధకు ఈ నెల ఆదివారం 30న రవీంద్ర భారతి హైదరాబాదులో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో కామన్ డయాస్ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ తంగళ్లపల్లి కనకాచారి అధ్యక్షుల నిర్వహణలో గ్రంథాలయం ఉద్యమ నేత, సాహితీకారుడు శ్రీ వట్టికోట ఆళ్వార్ స్వామి స్మారక ప్రతిభా పురస్కార ప్రదానం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు డాక్టర్ కెవి రమణాచారి గారిచే ఆధ్యాత్మిక సాహితీ రంగంలో పురస్కారాన్ని పొందుతున్నారు. కామన్ డయాస్ సాహిత్యం, విద్య, సేవ, జర్నలిజం. 5.5 దశాబ్దాలుగా తెలుగు సాహితీ లోకంలో నేటికి దాదాపుగా 130 దిన, వార, పక్ష, మాస పత్రికల్లో వివిధ ప్రక్రియల్లో రచనలు ప్రచురితమైనాయి. పెక్కు రచనలు ఆకాశవాణి సౌజన్యంతో శృతి చేసుకున్నాయి. తెలుగు భాషా కళామ తల్లికి సేవలు అందిస్తున్న గుర్తింపుకు శ్రీ వట్టికోట ఆళ్వార్ స్వామి ప్రతిభా పురస్కారం అందుకోవటం పలు సాహితీ మిత్రులు, కూకట్లపల్లి పోలయ్య కవి, శ్రీ వేముల ప్రభాకర్, డాక్టర్ దేవులపల్లి పద్మజ, తాటికోల పద్మావతి, ఆచార్య శ్రీమతి సులక్షణ ప్రవీణ్, రత్నలహరి టీవీ ఛానల్ సీఈఓ శ్రీ తేరాల రాజేంద్ర ప్రసాద్ గుప్తా, వ్యాఖ్యాత శ్రీమతి ఉమాశర్మ, సాహితీ మిత్రులు అభినందనలు తెలియచేశారు. మా రత్నలహరి ఛానల్లో వీడియోలు చూస్తున్న వారికి మా రిక్వెస్ట్, ఛానల్లో వీడియోలు అప్లోడ్ చేసిన వెంటనే మీకు తెలియాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ కూడా నొక్కండి. మా వీడియోలపై మీ అభిప్రాయాలని చెప్పాలనుకుంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మేము మీ ప్రశ్నలకి సమాధానం చెప్తాము. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం చూస్తూనే ఉండండి రత్నలహరి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.